బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. తెలంగాణలోని 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అటు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, ఎల్లారెడ్డిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేల ఎకరాల పంట నీట మునిగింది. వరద ఉధృతితో పోచారం డ్యాం ప్రమాదకర స్థితికి చేరింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులను అప్రమత్తం చేస్తున్న అధికారులు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. తెలంగాణలోని 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అటు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, ఎల్లారెడ్డిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేల ఎకరాల పంట నీట మునిగింది. వరద ఉధృతితో పోచారం డ్యాం ప్రమాదకర స్థితికి చేరింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులను అప్రమత్తం చేస్తున్న అధికారులు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భీకరమైన వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, చెప్పండి, ప్రజలకు అలర్ట్నెస్ జారీ చేశారా? ఎంత మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఇంకా ఎక్కడైతే వర్షం వచ్చి బీభత్సంగా నష్టం కలిగించే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నామో, సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? శీలా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం నమోదైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన పరిస్థితి నెలకొంది. ఒక రాజంపేటలో నిన్న రోజు 36 సెంటీమీటర్లు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన పరిస్థితి నెలకొంది. అతలాకుతలం తంగులు వంకలు పొంగి పొక్కులతో పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రాజెక్టు నీళ్లు పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రాజెక్టు నిన్న గండిపడి ప్రమాద స్థాయికి చేరుకున్న నేపథ్యంలో వెంటనే ఇరిగేషన్ అధికారులు జిల్లా అధికార యంత్రాంగం స్పందించి పోచారం ప్రాజెక్టుకు సంబంధించి
వెంటనే మరమ్మత్తు చర్యలు చేపట్టారు. బుంగకు పూడ్చివేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ ప్రమాదం పడిందని అధికార యంత్రాంగం ప్రకటించిన నెలకొంది. భారీ నేపథ్యంలో స్థాయిలో నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిఆర్ కాలనీతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీ, బక్కకుంట, పంచముఖ హనుమాన్ కాలనీ, కాకతీయ నగర్ కాలనీలతో పాటు మరికొన్ని కాలనీల్లో పూర్తి స్థాయిలో నీరు వరద నీరు రావడంతో ఇళ్లలో నుండి బయటకు రాని పరిస్థితి నెలకొంది. నిన్న జిఆర్ కాలనీలో 50 కుటుంబాలు చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో 18 మంది సిబ్బంది చిక్కుకోవడంతో కామారెడ్డి పట్టణ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రాత్రి బయటకు తీసుకున్న పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు విద్యా సంస్థలకు, పాఠశాలలకు, స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి నుంచి హైదరాబాద్ కు వెళ్లే 44వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొర్లుతున్న తరుణంలో జాతీయ రహదారిపై పూర్తిగా నీళ్లు రావడము, వరద నీరు రావడంతో ఒక్కసారి వాహనాలను నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి ఒక మాత్రమే రహదారి క్లియర్ చేసిన అధికారులు ప్రస్తుతం మళ్ళీ రహదారిపై ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. గంటల తరబడి బిక్కనూరు వద్ద అంతంపల్లి బస్వాపూర్ సమీపాల్లో భారీగా వరద నీరు జాతీయ రహదారిపై వస్తుండడంతో వెంటనే అక్కడనే నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. దీంతో కామారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించిన రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి సిరిసిల్ల రోడ్డు కూడా మూతపడిన పరిస్థితి నెలకొంది. పల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పల్వంచ వాగు పై నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రభావం వెళ్తున్న నేపథ్యంలో సిరిసిల్ల, కామారెడ్డి మధ్యలో రాకపోకలను అధికారులు నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇటు కామారెడ్డి, ఎల్లారెడ్డి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. లింగంపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షాల వర్షం కురిసింది. అదేవిధంగా చెరువులు పొర్లుతున్న పరిస్థితి కలిగింది. మరోవైపు నిజామాబాద్, ఎల్లారెడ్డి మధ్యలో కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఆర్టీసీ డిపో బస్సులను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. మెదకు, ఎల్లారెడ్డి మధ్య ఉన్న రోడ్డును కూడా అధికారులు మూసివేసిన పరిస్థితి నెలకొంది. పోచారం ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే వరద గేట్లతో పాటు భారీగా వరద 1,00,000 క్యూసెక్ల ఇంట్లో వస్తున్న నేపథ్యంలో వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో మెదకు ఎల్లారెడ్డి రోడ్డును కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గాంధారిలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా కామారెడ్డి, బాన్సువాడల మధ్య కూడా రాకపోకలను కూడా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా వాగులు వంకలున్నాయి, చెరువులు అలుగులు పారుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెరువులు కుంటల్లాగా తప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నీటి నిల్వలు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం వరద బీభత్సంగా కనబడుతుంది. నిన్న భారీ వర్షం కురిసింది. మళ్ళీ ఉదయం నుంచి కూడా వర్షం భారీగా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా కుంటపోత వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్, హైదరాబాద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ యూనివర్సిటీలో అన్ని పరీక్షలను కూడా వాయిదా వేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉండడంతో ఇప్పటికే ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదేవిధంగా జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రావద్దు, తప్పనిసరి పరిస్థితుల్లోనే రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. బీబీపేట పెద్ద చెరువు అలుగు పారుతున్న నేపథ్యంలో బీబీపేట, కామారెడ్డి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి పట్టణ శివారులోని క్యాసంపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై భారీగా వర్షం చేరుకుంది. దీంతో రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. బిక్కనూరు మండలం జంగంపల్లి వరకు ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో
ఇప్పటికే అధికార యంత్రాంగం ఒకవైపు సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ వద్ద తెగిపోయిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కామారెడ్డి జిల్లాకు పంపిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో చర్యలు మాత్రం చేపడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు మాత్రం పోటెత్తింది పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 2 లక్షల పైగా క్యూసెక్లు ఇంట్లో వస్తున్న పరిస్థితి నెలకొంది. అవుట్ లో 3,30,000ను కొనసాగిస్తున్నారు. 39 వరద గేట్ల ద్వారా దిగువకు గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జుక్కల్ మండలం కౌలాస్నాల ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టుకు సంబంధించిన 4 గేట్ల ద్వారా 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మళ్ళీ ఉదయం నుంచి భారీ వర్షం కామారెడ్డిలో కురుస్తున్న నేపథ్యంలో ఇటు కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు కాలనీల ప్రజలు బిక్కుమంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. సహాయం కోసం అధికార యంత్రాంగం సహాయం కోసం ఇటు జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. కమ్మర్పల్లి సమీపంలో రాళ్లవాగు, కప్పలవాగులు భారీ ప్రవాహంతో ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లో లెవెల్ బ్రిడ్జిలు అన్ని నీట మునిగిన పరిస్థితి నెలకొంది. సిరికొండ, ఇందల్వాయి, దర్పల్లి, జక్రన్పల్లి మండలాల్లో రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు కోతకు గురయ్యాయి. అదేవిధంగా చెరువులు అలుగులు పారుతున్నాయి. చెరువులు కోతకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పెద్ద చెరువుకు నిన్న ఉదయం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో వరద పోటెత్తి జిఆర్ కాలనీని, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీని ముంచెత్తిన పరిస్థితి నెలకొంది. ఈ వరద ప్రభావం కారణంగా నిన్న 15 కార్లు, 20కి పైగా ద్విచక్ర వాహనాలు వరదకు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు వాటి జాడ కూడా కనరాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న కామారెడ్డి చెరువు నుంచి కామారెడ్డి సమీప పరిసర ప్రాంతాల్లో వరద నీరు ఇటు పల్వంచ వాగు నుంచి మానేరు డ్యామ్ కు భారీగా వరద వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా వర్షం కురుస్తుండటంతో ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు, ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. శీలా. థ్యాంక్ యూ భూపతి.